నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. ఒక చేతిలో క్రికెట్ బ్యాట్, మరో చేతిలో దేశాన్ని కాపాడే బాధ్యత. ఇది ఒక వ్యక్తి కథ. చదువులో టాపర్, ఆటలో ఛాంపియన్, ఇప్పుడు తెలంగాణ పోలీస్ బాస్. ఇది ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ స్ఫూర్తిదాయక ప్రయాణం. చదువుల తల్లి సరస్వతి, క్రీడల వీరుడు అర్జునుడు, ఇద్దరు ఒకే వ్యక్తిలో ఉంటే ఎలా ఉంటుంది? ఆ అరుదైన వ్యక్తిత్వమే సివి ఆనంద్. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఆనంద్ బాల్యం ఎందరో సాధారణ మధ్యతరగతి పిల్లల్లాగే గడిచింది. కానీ ఆయనలో ఒక అసాధారణమైన పట్టుదల ఉండేది. చదువులో ఎప్పుడూ ముందుండేవారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో చదువుకున్నారు. 10వ తరగతి అయినా 12వ తరగతి అయినా స్కూల్ టాపర్గా నిలవటం ఆయనకు అలవాటు. ఆ తర్వాత ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీని గోల్డ్ మెడల్తో పూర్తి చేశారు. ఆయన భవిష్యత్తుకు బలమైన పునాది ఇక్కడే పడింది. ఎకనామిక్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూనే ఆయన మనసు మరో ప్రపంచంలో విహరించేది. అదే క్రీడా ప్రపంచం. సివి ఆనంద్ కేవలం పుస్తకాల పురుగు కాదు, ఆయన ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ కూడా. ఇది చాలా మందికి తెలియని విషయం. 1980 చివరిలో ఆయన హైదరాబాద్ అండర్-19, అండర్-22 జట్లకు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు, భారత అండర్-19 క్రికెట్ జట్టు సభ్యుడిగా ఇంగ్లాండ్లో పర్యటించారు. ఒకవైపు క్రికెట్లో ఉజ్వల భవిష్యత్తు కనిపిస్తుండగా, మరోవైపు దేశానికి సేవ చేయాలన్న బలమైన ఆకాంక్ష ఆయనలో మొగ్గతొడిగింది. క్రీడాకారుడిగా మైదానంలో గెలవటం గొప్ప విషయమే, కానీ ఒక ఐపీఎస్ అధికారిగా సమాజంలో మార్పు తీసుకురావటం అంతకంటే గొప్పదని ఆయన భావించారు. ఈ ఆలోచనే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. క్రికెట్ బ్యాట్ను పక్కన పెట్టి సివిల్ సర్వీసెస్ పుస్తకాలను చేతిలోకి తీసుకున్నారు. 1990లో తన మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ పరీక్షలో 147వ ర్యాంకు సాధించి ఇండియన్ పోలీస్ సర్వీస్ను ఎంచుకున్నారు. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఆయన ప్రయాణం మొదలైంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ సమయంలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. అథ్లెటిక్స్లో రాణించి అనేక బంగారు పతకాలు సాధించారు. శిక్షణ పూర్తయ్యాక ఆయనకు ఎదురైన మొదటి సవాల్ నక్సలిజం. వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో దాదాపు 10 సంవత్సరాలు పనిచేశారు. అది కత్తి మీద సాము లాంటి సమయం. ప్రాణాలకు తెగించి ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఈ సమయంలో చూపిన ధైర్య సాహసాలకు గుర్తింపుగా 2002లో ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి శౌర్య పతాకాన్ని అందుకున్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా తనదైన ముద్ర వేయటం అలవాటు. హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్గా ఈ చలాన్ వ్యవస్థను ప్రవేశపెట్టి నగర ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరిచారు. సైబరాబాద్ కమిషనర్గా మహిళల భద్రత కోసం షీ టీమ్స్, షీ షటిల్స్ వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా ఆధార్ ఆధారిత పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. దీని ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఈ సంస్కరణలకు గాను ఆయన తెలంగాణ రాష్ట్ర ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. సాధారణంగా ఐఏఎస్ అధికారులు నిర్వహించే ఈ పదవిని చేపట్టిన మొదటి ఐపీఎస్ అధికారి ఆయనే కావటం విశేషం. డిసెంబర్ 2021లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నేర నియంత్రణలో దూకుడు పెంచారు. ముఖ్యంగా యువతను నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిపై యుద్ధం ప్రకటించారు. HNU అనగా హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం డ్రగ్స్ నెట్వర్క్లను ఛేదించడంలో అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఈ కృషికి అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. దుబాయ్లో జరిగిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025లో 138 దేశాలను వెనక్కి నెట్టి ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ విభాగంలో HNU మొదటి బహుమతిని గెలుచుకుంది. ఆయన కెరీర్లో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్గా అవినీతిపై ఉక్కుపాదం మోపారు. కేంద్ర సర్వీసుల్లో CISF ఐజీగా, నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్గా పనిచేసి తన అనుభవాన్ని జాతీయ స్థాయిలో పంచుకున్నారు.
అప్పుడు 1991 ఐపీఎస్ బ్యాచ్లో అత్యంత సీనియర్ అధికారి అయిన సివి ఆనంద్ తన సుదీర్ఘ నిష్కళంకమైన సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర అత్యున్నత పోలీస్ పదవి అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవి విరమణ తర్వాత ఆయన మే 1వ తారీఖున తన బాధ్యతలు స్వీకరించనున్నారు. సీనియారిటీ, విశేష అనుభవం, క్లీన్ రికార్డ్ ఆధారంగా ప్రభుత్వం ఆయన్ను ఈ కీలక పదవికి ఎంపిక చేసింది. వృత్తి జీవితంలో ఎంత కఠినంగా క్రమశిక్షణతో ఉంటారో వ్యక్తిగత జీవితంలో అంత సరదాగా ఉంటారు. ఆయన ఫిట్నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పటికీ టెన్నిస్, గోల్ఫ్, క్రికెట్ ఆడతారు. ఆయన భార్య లలిత ఆనంద్ కార్పొరేట్ ఫైనాన్స్ లో పీహెచ్డీ చేశారు. వారికి 2 కుమారులు. పెద్ద కుమారుడు చామా మిలింద్ తన తండ్రి క్రీడా వారసత్వాన్ని కొనసాగిస్తూ హైదరాబాద్ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ప్రొఫెషనల్ క్రికెటర్. మైదానంలో ఛాంపియన్, చదువులో టాపర్, విధి నిర్వహణలో సింగం. సివి ఆనంద్ జీవితం ఒక బహుముఖ ప్రజ్ఞకు నిలువుటద్దం. యువతకు ఒకే సమయంలో బహుళ రంగాల్లో ఎలా రాణించవచ్చో చూపిన ఒక రోల్ మోడల్. ఆయన ప్రయాణం ఒకటే సందేశాన్నిస్తుంది: పట్టుదల, క్రమశిక్షణ, దేశభక్తి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. తన సుదీర్ఘ అనుభవంతో తెలంగాణ పోలీస్ వ్యవస్థకు సారథ్యం వహించబోతున్న సివి ఆనంద్ రాష్ట్రాన్ని మరింత సురక్షితంగా మారుస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. ఆయన సక్సెస్ స్టోరీ ఎందరికో స్ఫూర్తినిస్తూ చరిత్రలో నిలిచిపోతుంది.